హైదరాబాద్ ప్రైవేట్ స్కూళ్లలో కౌంటర్ సేల్స్ పెట్టొద్దని ఆదేశించారు డీఈఓ. బుక్స్, డ్రెస్సులు, స్టేషనరీ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో కౌంటర్ సేల్స్ జరిగిపోయాయని, ఇప్పుడు ఆదేశాలిస్తే ఎవరికి ప్రయోజనమని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, ప్రైవేట్ స్కూళ్లలో పాఠ్య పుస్తకాల అమ్మకాలపై సర్కార్ ఆదేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ పైన విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా చాలా వరకు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్, యూనిఫాము, షూ ఇవన్నీ కూడా అమ్మడం జరుగుతున్నది. ఇవంతా కూడా రూల్స్కు అగెనెస్ట్ కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా స్కూళ్ళల్లో షూ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్, విద్యార్థులకు సంబంధించిన స్టేషనరీ సామాగ్రి అమ్మకూడదని ఉన్నప్పటికీ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఏవి పట్టించుకోకుండా అంటే ఈ మే 1st వీక్ నుంచే మొత్తం పెద్ద ఎత్తున కూడా పిల్లలకు సంబంధించినటువంటి యూనిఫామ్లు, బుక్స్ విక్రయిస్తున్నారు. వాస్తవానికి మార్కెట్ ధరలతోని సంబంధం లేకుండా స్కూళ్ళల్లో ఈ విక్రయాలు కొనసాగుతున్నాయి. కొన్ని స్కూల్స్ అయితే నేరుగా స్కూల్ కాంప్లెక్స్లోనే ప్రత్యేకమైన కౌంటర్లు పెడితే, మరికొన్ని స్కూల్స్ బుక్స్కు సంబంధించిన వారితోని ఒప్పందం చేసుకుంటున్నాయి. అంటే బుక్స్ ప్రింట్ చేసే యజమానులతోని ఒప్పందం చేసుకొని అక్కడ ప్రత్యేకమైన ధర పెట్టి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అమ్మడం జరుగుతున్నది. వాస్తవానికి మార్కెట్లో 1000 రూపాయలకు దొరికే యూనిఫాము స్కూళ్ళల్లో 4000, 5000కు అమ్ముతున్నారు. అదేవిధంగా 500-600కు దొరికే షూస్కు సంబంధించి కూడా 2000, 3000 అమ్ముతున్నారు. దీనిపైన గత కొన్ని రోజులుగా వరుసగా పేరెంట్స్ నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిశారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కలిసిన తర్వాత ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి డీఈఓ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిటీలో ఉన్నటువంటి స్టేట్ కానీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్కూళ్ళకు సంబంధించి ఎవరన్నా స్కూల్ కాంప్లెక్స్లో బుక్స్ కానీ, యూనిఫామ్, స్టేషనరీ, షూస్ అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాస్తవానికి ఈ సర్క్యులర్ ఏదో ఒక 1 మంత్ బిఫోర్ ఇచ్చుంటే చాలా వరకు పిల్లలకు, పేరెంట్స్కు బర్డెన్ తగ్గేది. ఇప్పుడు జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నీ రీఓపెన్ అవుతున్నాయి. మరొక 10-12 రోజులే ఉన్నాయి. ఇప్పటికే సగంకు పైన స్కూళ్ళు కూడా విద్యార్థులకు యూనిఫాము, బుక్స్ కూడా అమ్మివేయడం జరిగింది. పేరెంట్స్కు వాస్తవానికి తీవ్రమైన భారం ఉంటుంది. అనేకమైనటువంటి స్కూళ్ళల్లో మధ్యతరగతికి సంబంధించినటువంటి పేరెంట్స్ వారి పిల్లల్ని చదివిపిస్తారు. ఇటు స్కూల్ ఫీజులే విపరీతంగా 20-30% పెంచితే మళ్ళీ దాంట్లో అడిషనల్గా ఈ స్టేషనరీ కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ ఇట్లా రకరకాల దోపిడీలకు పాల్పడుతున్నప్పటికీ అధికారులకు పదే ఫిర్యాదు చేసిన ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరింది. చాలా వరకు పేరెంట్స్ కూడా విద్యాశాఖ డిఈఓలను కానీ, ఎంబీఓలను కానీ ప్రతిరోజు కలవడంతో డిఈఓలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్కూల్స్ పైన నిఘా పెట్టండి. మండల స్థాయికి సంబంధించినటువంటి ఏదైతే ఇటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేలా ఒక మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పింది. నిజానికి ఇదేదో కొంత బిఫోర్ తీసుకొని ఉంటే, ఒక 1 మంత్ ముందు తీసుకొని ఉంటే చాలా వరకు స్కూళ్ళల్లో ఈ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ ఈ దందా అనేది ఆగిపోతుంటే మార్కెట్తో సంబంధం లేకుండా, ఒకవేళ ఎవరైనా పేరెంట్ మేము ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తే వారిపైన బెదిరించడము, మీ పిల్లల అడ్మిషన్ తీసివేస్తామనడము, ఇట్లాంటి బెదిరింపులకు కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు కొన్ని పాల్పడుతున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్ D1 అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మోస్ట్ అర్జెంటుగా స్కూళ్ళ పైన ఇట్లాంటి ఎవరైతే అమ్ముతున్నారో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే దాదాపు సిటీలో ఉన్నటువంటి 70% స్కూళ్ళు విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ అందజేయడం జరిగింది. ఏకంగా కొన్ని స్కూల్స్ అయితే ప్రభుత్వం కానీ, విద్యాశాఖ అధికారులతో సంబంధం లేకుండా క్లాసులు కూడా ప్రారంభించారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం జూన్ 12నే స్కూల్ ఓపెన్ చేయాలి. కానీ కొన్ని కార్పొరేట్, సిబిఎస్ఈకి సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ ఆల్రెడీ క్లాసులు ప్రారంభించడం జరిగింది. విద్యార్థులకు బుక్స్ అందించారు, స్టేషనరీ అందించారు. వారు చెప్పినంత ధరలోనే తీసుకోవాలి. ఒకవేళ 4000 చెప్తే 4000లోనే యూనిఫామ్ కొనాలి, 2000 చెప్తే 2000లోనే బుక్స్ కొనాలి. ఇట్లాంటి దోపిడీలకైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కొన్ని పాల్పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వీటిపైన పకడ్బందీగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే స్కూల్స్ ప్రాంగణంలో స్కూల్ యూనిఫామ్, బుక్స్ అమ్మారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నది. మరోపక్క పేరెంట్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మారడం లేదు. గతంలో ఇలానే ఉండే, ఇప్పుడు కూడా ఈ రకంగానే ఉన్నది. మొత్తం కూడా
దోపిడీకి పాల్పడుతున్నారు, లేదంటే యాజమాన్యాలకు సంబంధించిన వారు ఫోన్ చేసి పేరెంట్స్ను బెదిరిస్తున్నారు, అడ్మిషన్ ఇవ్వకుండా టీసీలు ఇచ్చేస్తామంటున్నారు, టీసీ పైన కూడా ఆబ్జెక్షన్ పేరెంట్ అంటూ ఇట్లాంటి రాసి ఇంకో స్కూల్లో అడ్మిషన్ దొరకకుండా చేస్తున్నారని చెప్పి పదే పదే పేరెంట్స్ మొత్తుకుంటున్నారు. సో ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించడం అయితే జరిగింది. కేవలం ఇది ఆదేశాలకు మాత్రమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి స్కూల్స్ అన్నింటినీ తనిఖీలు చేసి ఎక్కడైతే ఇట్లాంటి దోపిడీలకు పాల్పడుతున్నారో ఆ స్కూళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పేరెంట్స్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఇది చాలా రూలుకు విరుద్ధము. ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా బుక్స్ అమ్మకూడదు. గవర్నమెంటే బుక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంచుతుంది. అక్కడ కొనుక్కుంటే చాలా తక్కువ ధరలో పేరెంట్స్కు బుక్స్, యూనిఫామ్, షూస్ దొరుకుతాయి. మళ్ళీ దీంట్లో స్కూళ్ళు కూడా వివిధ రకాలైనటువంటి డ్రెస్ కోడ్ను అమలు చేస్తున్నాయి. ఆ క్లాత్ కూడా చాలా ధర ఉంటుంది. ఆ ధరకు సంబంధించి పేరెంట్సే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి దోపిడీలకు పాల్పడుతున్నాయి కనుక ఇప్పటికైనా ఇటు విద్యాశాఖ స్పందించి స్కూళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ కోరుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన సర్క్యులర్ అన్నా పూర్తి స్థాయిలో సిటీలో గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ వరకు స్కూల్స్ ఉంటాయి కనుక దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి పేరెంట్స్కు ఈ ఫీజుల భారం తగ్గించాలని చెప్పి అనేక మంది పేరెంట్స్ కోరుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. సో ఓవరాల్గానైతే సిటీలోనే చాలా వరకు ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి సంబంధించి ఈ షూస్ కానీ బుక్స్ కానీ నేరుగా స్కూల్ కాంప్లెక్స్లో విక్రయిస్తున్నారని చెప్పి పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారులు అయితే ఈరోజు స్పందించడం జరిగింది. సో చూడాలి, స్కూల్స్ రీఓపెన్కు మరికొన్ని రోజులు టైం ఉండడంతో మరి ఏమన్నా స్కూళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారా, ఇప్పటికే అమ్మిన వాటిపైన పరిస్థితి ఏంది, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారా, మరికొన్ని రోజులైతే చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్గా అధికారులు అయితే స్పందించడం జరిగింది. శ్రీవంతి.